రామాయణం కిష్కింధకాండలు 47 సర్గ. ఇక్కడ ఒక దక్షిణ దిశకు వెళ్ళిన వారు తప్ప మిగిలిన దిక్కులకి వెళ్ళిన వానరులందరూ కూడా అంతా వెతికి వెతికి సుగ్రీవుడు చెప్పిన ప్రదేశాలన్నీ మళ్ళీ సీతాదేవి జాడ కనిపించక నెల రోజుల గడువు ముగిసే లోపల మళ్ళీ వాళ్ళందరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి చేరుట గురించి ఇక్కడ చెప్పబడింది. దర్శనార్థం తు వైదేహ్యాః సర్వతః కపియూథపాః వ్యాధిష్టాః కపిరాజేన యథోక్తం జగ్మురంజసా. వానరయోధులందరూ కూడా సీతాదేవి జాడను కనుగొనటానికి సుగ్రీవుడు పంపించగా ఆయా దిశలకి వెళ్ళి ఆ దేశాలన్నీ కూడా ఆయన చెప్పినట్టుగా ఆ ప్రదేశాలన్నీ అనుసరించి తిరిగి తిరిగి చూసి చూసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నవి ఏవైతే దేశాలు చూడాలి, గుహలు చూడాలి, వనాలు చూడాలి, ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా చాలా క్షుణ్ణంగా వెతకమని చెప్పి మరీ పంపించాడు. సరాంసి సరితః కక్షాన్ ఆకాశం నగరాని చ నదీ దుర్గాంస్తథా శైలాన్ విచిన్వంతి సమంతతః సుగ్రీవేణ సమాఖ్యాతాః సర్వే వానరయూథపాః ప్రదేశాన్ ప్రవిచిన్వంతి సశైల వనకాననాన్. అక్కడ ఉన్న సరస్సులు, నదీ తీరాలు, అలాగే లతా గృహాలు, చెట్లకి, చేమలకి ఎక్కడా సరే ఇవి ఉన్న ప్రదేశాలు, లేని ప్రదేశాలు, వెతకని ప్రదేశం అంటూ లేకుండా నదులు దానికి అడ్డంగా ఉండటం వల్ల చాలా సులభంగా వెళ్ళే ప్రదేశాలు, సులభంగా వెళ్ళలేని ప్రదేశాలన్నిటినీ కూడా మొత్తం వెళ్ళారు. అలాగే కొండలు, కోనలు అంతటా కూడా సీతా తల్లి యొక్క ఆచూకీ కోసం చాలా క్షుణ్ణంగా వెతికారు. సుగ్రీవుడు ఆజ్ఞని తలదాల్చి ఈ వానర ప్రముఖులు ఆ సేనని తీసుకుని ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళారో అంతటా కూడా పర్వతాల్లో, దట్టమైన అడవుల్లో కూడా చాలా బాగా గాలించి గాలించి వెతికారు. విచిత్య దివసం సర్వే సీతాధిగమనే ధృతాః సమాయాంతి స్మ మేధిన్యాం నిశాకాలేషు వానరాః సర్వారుక్తాకమాన్ దేశేషు వానరాః సఫలాన్ ద్రుమాన్ ఆసాద్య రజనీం శయ్యాం చక్రుః సర్వేష్వహస్సుతే. వారందరూ కూడా పగలంతా సీతాదేవిని వెతకటలోనే నిమగ్నమైపోయి ఉన్నారు. రాత్రి వేళ ఒక నిమిత్తమైన ప్రదేశానికి చేరుకుని వారు అన్ని ఋతువుల్లోనూ అక్కడ ఫలాలిచ్చే ఆ చెట్లని ఆశ్రయించి ఆ పండ్లను తింటూ వాళ్ళ ఆకలిని తీర్చుకుంటూ ఆ నెల రోజులు కూడా పగటి వేళేమో మొత్తం అన్ని ప్రదేశాలు వెతకటము, రాత్రి వేళ కాస్త ఆహారాన్ని సేవించి కాస్త విశ్రాంతి తీసుకోవటము అలా గడిపేశారు. కానీ సీతా తల్లి యొక్క జాడ మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. రాత్రులను తినే ఫలాలు మళ్ళీ పగలంతా వెతకటాలు, కాసేపే విశ్రమించి కూడా మళ్ళీ నెల రోజులు తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంతలాగా వాళ్ళందరూ కూడా చాలా క్షుణ్ణంగా ప్రదేశాన్ని గాలిస్తున్నారు. తదః ప్రథమం కృత్వా మాసి ప్రశ్రవణం గతాః కపిరాజేన సంగమ్య నిరాసాః కపియూథపాః. వారు బయలుదేరిన రోజు నుంచి ఒక నెల రోజులు సీతాదేవి కోసం వెతికారు. కాకపోతే జాడ తెలుసుకోవాలి, మళ్ళీ నెల లోపల తిరిగి రమ్మన్నారు. ఎక్కువ సమయాన్ని కూడా ఇవ్వలేదు. ఆమె జాడ ఎంత వెతికినా కూడా ఏమీ దొరకక నిరాశలో ఉన్నారు. అందుకుని మళ్ళీ ఏ ప్రదేశం నుంచే వెతకటానికైతే మొదలుపెట్టారో తిరిగి అదే ప్రదేశానికి మాల్యవంత పర్వతాలకి మళ్ళీ అదే ప్రసరవణగిరి అక్కడికి తిరిగి వచ్చారు. కపిరాజైన సుగ్రీవుణ్ణి కలుసుకుని దక్షిణ దిశకి వెళ్ళిన హనుమంతాదులు తప్పితే వేరే దిశలకి తతిమ 3 దిశలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కోటాను కోట్ల మంది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేశారు. విచిత్య తు దిశం పూర్వాం యథోక్తం సచివైః సహ అదృష్ట్వా వినితః సీతాం ఆజగామ మహాబలః. సుగ్రీవుని ఆదేశాన్ని తీసుకుని తలదాల్చి దానికి తగ్గట్టుగా ఆ ప్రదేశాలు అంతా గాలించి ఆ అనుచరులతో కలిసి తూర్పు దిక్కుకు వెళ్ళిన మహాబలశాలి అయిన వినీతుడు సీతాదేవి కొరకై ఎంత వెతికినా సరే ఆమె జాడ ఎక్కడ ఆయనకి కనిపించక ఆ సేనంతా తీసుకుని మళ్ళీ సుగ్రీవుడి చెంతకి తిరిగి వచ్చాడు. ఉత్తరాం చ దిశం సర్వాం విచిత్య స మహాకపిః ఆగతః సహ సైన్యేన వీరః శతవలిస్తథా.
అలాగే శతవల్లి అన్న ఆయన కూడా మహావీరుడు. ఆయన కూడా తన బలములతో ఉత్తర దిశకి వెళ్ళాడు. అక్కడంతా వెతికి వెతికి ఎక్కడా సీతమ్మ జాడ కనిపించక రక్ రిక్తహస్తంతో అంటే ఉత్తి చేతులతో తిరిగి సుగ్రీవుణ్ణి చేరాడు. సుషేణః పశ్చిమాం ఆసాం విచిత్య సహ వానరైః సಮೇత్య మాసే సంపూర్ణే సుగ్రీవం ఉపచక్రమే. అలాగే సుగ్రీవుడు యొక్క మాంగారు తార ఒక్క తండ్రి సుషేనుడు కూడా ఆ వానర ప్రముఖుడు తన సేననంతా తీసుకుని వెళ్ళాడు. అక్కడ వెతకరాని చోటంటూ ఏదన్నా ఉన్నా సరే అన్నిటినీ చాలా క్షుణ్ణంగా వెతికి పశ్చిమ దిక్కులో అంతా వెతికినా సరే సీతమ్మ తల్లి జాడ వాళ్ళకి తెలియలేదు. ఇంకా నిరాశతో సుగ్రీవుడి సన్నిధికి వాళ్ళు చేరుకున్నారు. తం ప్రసవన పృష్టస్థం సమాసాధ్యాభివాద్య చ ఆసీనం సహ రామేణ సుగ్రీవం ఇదమబ్రువన్. వారందరూ కూడా ప్రస్రవణ గిరిపై శ్రీరాముడితో కలిసి కూర్చున్న సుగ్రీవుడి దగ్గరికి చేరి ఆయనకి నమస్కరించి మళ్ళీ ఇలా నివేదించుకుంటున్నారు. విచితాః పర్వతాః సర్వే వనాని గహనాని చ నిమగ్నాః సాగరాంతశ్చ సర్వే జనపదాశ్చయే. ఓ వానర్రాజా, మీరు ఆదేశించినట్టుగానే ఈ సమస్త పర్వతాలు, వనాలు, అలాగే కీకరణ్యములు అంటే ఎక్కడికి ప్రవేశించటానికి ఎటువంటి సౌకర్యం లేకపోయినా సరే, ఇప్పుడు దాకా వెళ్ళలేని వాళ్ళైనా సరే, ఎందుకంటే ఎక్కడ పెట్టాడన్నది తెలియదు కాబట్టి, ఎక్కడ ఇంత అనుమానం కూడా విడవకుండా ప్రతి ఒక్క ప్రదేశాన్ని, నదీ తీరాలని, సముద్ర తటాలని, అలాగే జనాలు సంచరించే ప్రదేశాలని నా సీతా తల్లి జాడ కోసం బాగా మేము అన్వేషించాము. మీ సూచన మేరకు అక్కడున్న గుహలన్నిటినీ కూడా అంతాగా మేము చాలా గాలించి గాలించి వెతికాము. గుహాశ్చ విచితాః సర్వాః త్వయా యాః పరికీర్తితాః విచితాశ్చ మహాగుల్మా లతా వితత సంతతాః. అలాగే ఈ లతలతో అల్లుకుపోయి ఉన్న గుహలు కూడా ఎన్నో రకాలుగా ఈ పొదరిల్లులాగా ఉన్నవి అవంతా కూడా మేము చాలా బాగా వెతికాము. అంటే సాధారణంగా వెళ్ళటానికి వీలయ్యే ప్రదేశాలు ఉన్నాయి, కొన్ని వీలవ్వని ప్రదేశాలు ఉన్నటువంటి వాటికి ఎవరూ వెళ్ళరు. కానీ ఎక్కడ దాచిపెట్టాడన్నది తెలియదు కాబట్టి అటువంటి కష్టతరమైన ప్రదేశాల్లో అసాధ్యమైన వాటిని కూడా ఆ ద్వీపాలు కానీ గుహలు కానీ అన్నీ కూడా ఆ ప్రదేశాలు కూడా చక్కగా మేమన్నీ కూడా అంటే కాలు పెట్టడానికి కూడా సాధ్యం కానటువంటి ప్రదేశాల్లో కూడా వీళ్ళంతా కూడా ప్రతి అంగుళాన్ని విడిచిపెట్టకుండా తల్లి జాడ కోసం మీరు చెప్పినట్టుగానే వెతికి వెతికి చూసాము. గహనేషు చ దేశేషు దుర్గేషు విషమేషు చ సత్వాన్యతి ప్రమాణాని విచితాని హతాని చ. భయంకరమైన ఆకారు కలిగిన ఈ క్రూర జంతువులు ఉంటాయి. వాటి శబ్దం వింటేనే అక్కడికి వెళ్ళలేనంత పరిస్థితి ఉంటుంది. అలాంటిది దాని చెంతకి వెళితే మళ్ళీ హాని, ప్రాణగండం ఇట్లాంటివే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంత భయంకరమైన ఆకారం కలిగి ఉన్న క్రూర జంతువులు అలాగే అక్కడ అడ్డు తగిలినప్పటికీ కూడా వాటిని హతమార్చి శ్రీరామచంద్రు ప్రభు యొక్క కార్యం ఏదైతే ఉందో సీతా తల్లి జాడ, అలాగే రావణాసుడు యొక్క నివాసము, దాన్ని సాధించటానికి ఒక నెలంతా కూడా మేము ఆ శక్తి కొలది మొత్తం సర్వ ప్రయత్నాలు చేశాము. కానీ మా కృషి అన్నది ఫలించలేదు. ఎందుకంటే ప్రదేశాలు అయితే వెతకగలరు కానీ అక్కడ లేని వాళ్ళైతే తీసుకురాలేరు కదా. అక్కడ మాత్రం సీతా తల్లి లేదు. అందుకని మా కృషి విఫలమైపోయింది. ఉదారా సత్వాభిజనో మహాత్మా సామైథిలీం ద్రక్ష్యతి వానరేంద్రః దిశం తు యామేవ గతా తు సీతా తామస్థితో వాయుసూతో హనుమాన్. తతిమ 3 ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క ప్రదేశం ఏదైతే హనుమంతాదులు వెళ్ళారు. అందుకే మహారాజా, వాయుసూతునుడైన మహాశక్తిశాలి అయిన హనుమంతుడు కారణ జన్ముడు. ఆ మహాత్ముడు సీతా తల్లి జాడను తెలుసుకునే రాగలడు. అలాగే రావణాసుడు కూడా నివాసాన్ని తెలుసుకునే వస్తాడు. ఎందుకంటే తీసుకెళ్ళేవాడు రావణాసుడు. పైగా రావణాసుడు యొక్క నివాసం అటువైపులానే ఉంది. అందుకుని ఖచ్చితంగా రావణాసుడు సీతాదేవిని అపహరించి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఉంటాడు. ఎందుకంటే తతిమ 3 ప్రదేశాలు మేము గాలించేసి వచ్చాం కాబట్టి అక్కడ ఉండే అవకాశమే లేదు.
అందుకే దక్షిణ దిశకే వెళ్ళిన వానరోత్తడమైన ఆ హనుమంతాదులు, అంగదాదులే ఆ కార్యాన్ని సఫలం చేసుకొని రాగలరు. మేము మాత్రం విఫలమైపోయాం. ఇక్కడెక్కడ ఆ తల్లి లేదు అని చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 47 సర్గా సంపూర్ణం.